దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయినటువంటి హెజ్కేలుతో దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా వారికి ఆజ్ఞాపించుము. ఏమని అంటున్నాడంటే, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. మరి ఏం చేయాలి అంటే, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. అవును, అనేక సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటూ, పరిశుద్ధ గ్రంథాన్ని వీలైనప్పుడు చదువుతూ, వీలైనప్పుడు ప్రార్థన చేస్తూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించేవారు ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, మార్పు చెందకుండా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. అందుకనే ఆనాడు ఇశ్రాయేలీలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి ప్రజలే ఉంటున్నారు. కాబట్టి నీ దుర్మార్గత, నీ చెడుతనం, నీ పాపం, నీ అపవిత్రత, నీ అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిచిపెట్టు అంటున్నాడు. నిజమే కదా? ఒకవేళ అవి అలాగే కొనసాగిస్తూ మనం మరణిస్తే మనము నేరుగా ఆ నిత్యాగ్ని గుండానికే వెళ్ళే ప్రమాదం ఉన్నదని ఇక్కడ మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు వరకు దేవుడు ఎందుకు బ్రతికించాడు అంటే, ఆ దుర్మార్గత నుంచి, ఆ పాపంలోనే కొనసాగాలని కాదు, కానీ ఆ దుర్మార్గత నుంచి మరలి, అనగా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి, దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన ప్రవర్తనలో కొనసాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి సోదరి సోదరుడా, ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకొని, ప్రభువా నన్ను క్షమించని, పాపాలు ఒప్పుకొని విడిచిపెడదాం, పవిత్రంగా జీవించడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. అందరికీ వందనాలు.